ఇటీవలి కాలంలో భారత టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశజనకంగా సాగుతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లలో టీమిండియా వరుస పరాజయాలను చవిచూసింది. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తెచ్చినా ఆశించిన ఫలితాలు రావటం లేదు. సో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో వికెట్ కీపర్ సంజు శాంసన్ పక్కన పెట్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చినప్పటికీ అతను రాణించలేకపోయాడు. ఇక మరోవైపు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్లో 56 పరుగులు చేసినా ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ముఖ్యంగా మూడో టీ20లో అతను 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో తదుపరి మ్యాచ్లో తిలక్ వర్మపై వేటు వేసి సంజు శాంసన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ అసిస్టెంట్ కోచ్ టీమ్ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశారు. తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలనే డిమాండ్ను ఆయన తప్పుబట్టారు. కేవలం జట్టులో చోటు కల్పించడం కోసం శాంసన్ను నంబర్ 4, 5 లేదా 6 స్థానాల్లో ఆడించి బ్యాటింగ్ కాంబినేషన్ను దెబ్బతీయవద్దని హెచ్చరించారు. సంజు శాంసన్ కేవలం ఓపెనర్గా లేదా టాప్ 3 స్థానాల్లో ఆడినప్పుడే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని, మిడిల్ ఆర్డర్లో అతనికి సరైన రికార్డ్ లేదని గుర్తు చేశారు. కేవలం మార్పుల కోసమే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని, శాంసన్ను ఆడించాలనుకుంటే అతనికి అలవాటైన టాప్ ఆర్డర్ స్థానాన్ని ఇవ్వాలని, లేదంటే ప్రస్తుత బ్యాటింగ్ లైనప్తోనే కొనసాగటం మంచిదని హితవు పలికారు.